ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో ప్రోటోటైప్ అలానే ప్రోటోటైపల్ ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దానితో పాటు ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు ఇది చూడండి, __proto__. ఇక్కడ మీరు బాగా గమనించండి, అండర్ స్కోర్ కి స్పేస్ అనేది ఉండదు. అంటే నిజానికి అది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం 2 అండర్ స్కోర్స్ యూజ్ చేస్తున్నాము అని చెప్పేసి మీకు క్లారిటీగా కనిపించడానికి కోసం స్పేస్ చూపించాను. కానీ నిజానికి మనం రాసినప్పుడు మాత్రం అండర్ స్కోర్ అని రాస్తాం అనమాట. ఓకే, కొంచెం పోతే ప్రాక్టికల్ గా మీకు చేసి చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది. సరే, అసలు ఈ యొక్క అండర్ స్కోర్ ప్రోటో ఏంటి అనేది మీకు ఇప్పుడు అర్థం కావాలి. సరే, దాని గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అండర్ స్కోర్ ప్రోటో అండర్ స్కోర్ అనేది మనం ఇప్పుడు ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదనమాట. ఇంతకు ముందు దీనిని ఉపయోగించేవారు, ఇప్పుడు దీనికి బదులుగా ఇంకొన్ని ఉపయోగిస్తున్నాము. అవి ఏంటి అనేది కాసేపు మీకు అర్థమవుతుంది. సరే, అసలు దీని యొక్క ఉపయోగం ఏంటి, ఇది కాకుండా మనం దేనిని ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం మన యొక్క ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయాలి. ఓకే, సో అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే, మన యొక్క బేస్ ఉంది కదా, మన యొక్క బేస్ని కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను, అలానే రీనేమ్ చేస్తున్నాను, ఆబ్జెక్ట్స్ పార్ట్ 9 అని రాశాను అనమాట. ఓకే, ఇందులోన మన యొక్క స్క్రిప్ట్ కోడ్ ఉంటుంది. ఇంతకుముందు మనం యూజ్ స్ట్రిక్ట్ అని రాసాం. అలానే ఈ యొక్క కన్సోల్ స్టేట్మెంట్ ఉంది కదా, దీనిని నేను డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, స్టూడెంట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, దానిని ప్రింట్ చేశాను అనమాట. ఓకే, ఒక్కసారి మన యొక్క ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఓకే, డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మన యొక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఆబ్జెక్ట్ కి కూడా ఈ యొక్క ప్రోటోటైప్ అన్నటువంటి ప్రాపర్టీ ఉంటుంది అనమాట. ఇది ఇంతకు ముందే మనం చూసాం. సరే, అసలు ఈ యొక్క ప్రోటోటైప్ అన్నటువంటి ప్రాపర్టీ ఎందుకోసం ఉంటుంది అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నాకు చెప్పండి, రామ్ చరణ్ కి ఇంత మంచిగా డ్యాన్స్ ఏ విధంగా వచ్చింది అనుకోనంటే వాళ్ళ నాన్న దగ్గర నుండి. అంటే పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షణాలు అనేవి వస్తాయి అనమాట. దీనినే మనం ఏమంటాము, ఇన్హెరిటెన్స్ అంటామన్నమాట. ఇన్హెరిటెన్స్ అంటే ఎ చైల్డ్ ఇన్హెరిట్స్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ అనమాట. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుండి వాళ్ళ లక్షణాలని, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని చైల్డ్ ఇన్హెరిట్ చేసుకుంటాడు అనమాట. అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తాయి అని అర్థం అనమాట. సరే, దీనినే మనం ఏమంటాము అనుకోనంటే ప్రోటోటైప్ అంటామన్నమాట. ఇప్పుడు ఇదొక ఆబ్జెక్ట్ అని అనుకుంటే, ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క పేరెంట్, ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైప్ ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా, ఇది చైల్డ్ ఆబ్జెక్ట్, ఇది పేరెంట్ ఆబ్జెక్ట్. ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ యొక్క పేరెంట్ ఎవరు అని చెప్పేదే మన యొక్క ప్రోటోటైప్ అనమాట. అంటే ఇప్పుడు మన యొక్క ఆబ్జెక్ట్ మనం చూసాం కదా, ప్రతి ఆబ్జెక్ట్ కి కూడా ఒక పేరెంట్ అనేవారు ఉంటారనమాట. ఆ పేరెంట్ కి ఇంకొక పేరెంట్ ఉండొచ్చు, ఆ పేరెంట్ కి ఇంకొక పేరెంట్ ఉండొచ్చు. సరే, అవన్నీ కాసేపు మీకు చూపిస్తాను. బట్ ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆబ్జెక్ట్ కి కూడా పేరెంట్ అనేవారు ఉంటారనమాట. ఇప్పుడు ఈ యొక్క పేరెంట్ నుండి ఈ యొక్క చైల్డ్ ఏ విధంగా అయితే ప్రాపర్టీస్ ని, బిహేవియర్ ని ఇన్హెరిట్ చేసుకున్నాడో, సేమ్ అలానే ఇక్కడ మన యొక్క ఆబ్జెక్ట్ ఈ యొక్క ప్రోటోటైప్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని, మెథడ్స్ ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, అది మీకు ప్రాక్టికల్ గా చేసి చూపించినప్పుడు అర్థమవుతుంది. ఓకే, దీనినే మన యొక్క ప్రోగ్రామింగ్ లో ఏమంటాం అనుకోనంటే ప్రోటోటైపల్ ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. ఓకే, సో ప్రోటోటైపల్ ఇన్హెరిటెన్స్ ఇస్ ఎ మెకానిజం వేర్ an ఆబ్జెక్ట్ కెన్ ఇన్హెరిట్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ అనదర్ ఆబ్జెక్ట్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని అలానే మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోగలదు. సరే, ఇప్పుడు చూడండి, నేను డాగ్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు దీనిని జస్ట్ ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, సో డాగ్ అన్నటువంటి ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేశాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, అందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అలానే దీన్ని మనం ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, ప్రతి ఆబ్జెక్ట్ కి కూడా ఈ యొక్క ప్రోటోటైప్ అన్నటువంటి ప్రాపర్టీ ఉంటుంది కదా. సరే, ఇప్పుడు ఒక్కసారి దీనిని ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఈ యొక్క ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి మెథడ్స్, ప్రాపర్టీస్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి. వీటినన్నింటినీ కూడా మనం యాక్సెస్ చేసుకోగలం అనమాట. ఓకేనా, అయితే మనం ఒక కొత్త ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క పేరెంట్ ని జావా స్క్రిప్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆ యొక్క బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దానిని మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ కి పేరెంట్ కింద సెట్ చేస్తారనమాట. అంటే ఇందులో ఉన్నటువంటి ఏ మెథడ్స్ నైనా, ఏ ప్రాపర్టీస్ నైనా మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ నుండి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ toString అనేటువంటి ఒక మెథడ్ ఉంది కదా. సో కాబట్టి ఇప్పుడు నేను సింపుల్ గా దీని మీద చూడండి, ఈ యొక్క ఆబ్జెక్ట్ మీద .toString అని ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట. ఓకే, నాకు ఎర్రర్ ఏమి రాదు, చూసారా. సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఎర్రర్ అనేది మనకు రాలేదు.
ఓకే, మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం అనుకోనంటే డిఫాల్ట్గా మన యొక్క బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిని మన యొక్క ఆబ్జెక్ట్ యొక్క పేరెంట్ లాగా సెట్ చేస్తారనమాట. సరే, ఇప్పుడు చూడండి, ఇది మన యొక్క డాగ్ అన్నటువంటి ఆబ్జెక్ట్ కదా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేశాను అనుకోనంటే యానిమల్ అని చెప్పేసి ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అనమాట. ఆ యొక్క ఆబ్జెక్ట్లో 2 ప్రాపర్టీస్ పెట్టాను, ఈట్స్, ట్రూ అని పెట్టాను, అలానే వాక్ అని చెప్పేసి ఒక మెథడ్ని పెట్టాను అనమాట. ఓకే, ఈ విధంగా ఎందుకు పెట్టాను అనుకోనంటే ఇప్పుడు మనం ఒక డాగ్ గురించి మాట్లాడుతున్నాము. డాగ్ తింటుంది, అలానే డాగ్ వాక్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర క్యాట్ అని చెప్పేసి ఇంకొక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, క్యాట్ కూడా తింటుంది, అలానే క్యాట్ కూడా వాక్ చేస్తుంది కదా. అందుకోసం నేను ఏం చేశాను అనుకోనంటే అన్ని యానిమల్స్ కామన్ గా చేసేటువంటి సమ్ ప్రాపర్టీస్, సమ్ ఫంక్షనాలిటీస్ ని యానిమల్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా, జస్ట్ వినండి, స్లోగా మీకు మొత్తం అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఇంతకు ముందు ఏం జరిగింది, మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ గా మన యొక్క బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ అయినటువంటి ఈ యొక్క ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ కి పేరెంట్ కింద సెట్ చేశారు కదా. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే నా యొక్క యానిమల్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ యొక్క యానిమల్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని లేదా ఫంక్షనాలిటీస్ ని నేను యాక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలనుకోనంటే నా యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో నా యొక్క ఆబ్జెక్ట్ కి ఈ యొక్క ఆబ్జెక్ట్ పేరెంట్ కింద పెట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డాగ్ డాట్ ఈట్స్ అని రాశాను అనుకోండి, నిజానికి మన యొక్క డాగ్ అన్నటువంటి ఆబ్జెక్ట్ లో ఈ యొక్క ఈట్స్ అన్నటువంటి ప్రాపర్టీ ఉందా, లేదు. సో లేదు కాబట్టి ఏం జరుగుతుంది, మనకి అన్డిఫైన్డ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, అన్డిఫైన్డ్ అనేది వస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అనుకోనంటే నా యొక్క డాగ్ అన్నటువంటి ఆబ్జెక్ట్ లో నేను ప్రత్యేకంగా ఈ విధంగా ఒక ప్రాపర్టీని పెట్టకుండా నా దగ్గర ఆల్రెడీ ఒక వేరే ఆబ్జెక్ట్ ఉంది, ఆ యొక్క ఆబ్జెక్ట్ లో కొన్ని ప్రాపర్టీస్, ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, వాటిని నేను ఉపయోగించుకుంటాను అని అనుకుంటున్నాను అనమాట. సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే మన యొక్క ఆబ్జెక్ట్ అన్నటువంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్ లో ఒక మెథడ్ ఉందన్నమాట, సెట్ ప్రోటోటైప్ అని చెప్పేసి. ఓకే, సెట్ ప్రోటోటైప్ ఆఫ్ అని చెప్పేసి. సో దానికి మనం ఏం చేస్తాము అనుకోనంటే మన యొక్క చైల్డ్ ఏదైతే ఉందో ఆ చైల్డ్ని పంపిస్తాం, మన యొక్క చైల్డ్కి ఏ ఆబ్జెక్ట్ని పేరెంట్గా చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఆబ్జెక్ట్ని పంపిస్తాం అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క చైల్డ్కి ఈ యొక్క యానిమల్ అనేది పేరెంట్ అయిపోతుంది అనమాట. ఓకే, మనం డిఫాల్ట్గా ఇంతకుముందు ఏం జరిగింది, మన యొక్క బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ అయినటువంటి ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ కింద సెట్ చేస్తున్నారు కదా, కానీ ఇప్పుడు మన ఓన్గా ఏం చేసాం అనుకోనంటే మన యొక్క డాగ్ అన్నటువంటి ఆబ్జెక్ట్కి ఈ యొక్క యానిమల్ అన్నటువంటి ఆబ్జెక్ట్ని పేరెంట్ కింద చేసాం. సో పేరెంట్ కింద చేయడం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటే ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని, ఫంక్షనాలిటీస్ని మనం ఈ యొక్క డాగ్ అన్నటువంటి ఆబ్జెక్ట్ లో యాక్సెస్ చేసుకోగలం అనమాట. ఓకేనా, సరే, ఇప్పుడు ఒక్కసారి మన యొక్క డాగ్ అన్నటువంటి ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తున్నాను, ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి, డాగ్ అన్నటువంటి ఆబ్జెక్ట్ లో ఏముంది, బాక్స్ అనేది ట్రూ ఉంది, అంతే కదా, మనకి ఇదే ఉంది. కాకపోతే నేను ఇప్పుడు ఏం చేశాను, నా యొక్క డాగ్ కి ఈ యొక్క యానిమల్ అన్నటువంటి ఆబ్జెక్ట్ ని పేరెంట్ కింద సెట్ చేశాను, అంటే ప్రోటోటైప్ కింద సెట్ చేశాను. సరే, ఒక్కసారి దీనిని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, మన యొక్క యానిమల్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అలానే ఫంక్షనాలిటీస్ అని వచ్చాయి అనమాట. అలానే ఆ యొక్క యానిమల్ అన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క పేరెంట్ వచ్చేసి మన యొక్క బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ కింద సెట్ అయ్యింది అనమాట. ఇందులో ఈ యొక్క ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఫంక్షనాలిటీస్, ప్రాపర్టీస్ అని ఉంటాయి అనమాట. సో వీటిని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే డాగ్ డాట్ ఈట్స్ రాస్తాను. ఇంతకు ముందు ఇక్కడ మనకి అన్డిఫైన్డ్ వచ్చింది కదా, ఇప్పుడు మనకు వచ్చేసి ట్రూ వస్తుంది అనమాట. చూసారా, ట్రూ వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే మన యొక్క డాగ్ అన్నటువంటి ఆబ్జెక్ట్ లో ఈట్స్ అన్నటువంటి ప్రాపర్టీ ఉందో లేదో చెక్ చేస్తుంది అనమాట. ఇందులో లేదు, అప్పుడు ఏం చేస్తుంది అనుకోనంటే ఈ యొక్క డాగ్ కు సంబంధించినటువంటి ప్రోటోటైప్ ఆబ్జెక్ట్ లో ఉందో లేదో చెక్ చేస్తుంది అనమాట. సో మన యొక్క డాగ్ కు సంబంధించినటువంటి ప్రోటోటైప్ ఆబ్జెక్ట్ అయినటువంటి ఈ యొక్క యానిమల్ లో ఈట్స్ అన్నటువంటి ప్రాపర్టీ అనేది ఉంది కాబట్టి అందులో ఉన్నటువంటి వాల్యూ అనేది మనకి ఇక్కడ వచ్చింది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఒక ప్రోటోటైప్ నుండి ఇంకొక ప్రోటోటైప్ కి అలా ఒక్కొక్క ప్రోటోటైప్ కి చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకే, అది ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నాకు ఒక క్రికెట్ బ్యాట్ కావాలనుకుందాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటే నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ లో ఎవరి దగ్గర అయితే క్రికెట్ బ్యాట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానో వాళ్ళకి అడిగాను అనమాట. ఓకే, ఇప్పుడు మా యొక్క ఫ్రెండ్కి అడిగాను. అయితే వీడికి మా ఊర్లో చాలా ఇల్లులు ఉన్నాయి అనమాట. ఓకే, వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ, ఎవరింట్లో ఎప్పుడు బ్యాట్ పెడతాడో వీడికి తెలియదు అనమాట. సరే, ఇప్పుడు వీడికి నేను బ్యాట్ అడిగాను అనమాట. ఏం చేస్తాడు, వీళ్ళ రూమ్ లో బ్యాట్ ఉందో లేదో చెక్ చేస్తాడు అనమాట. లేదనుకోండి వీళ్ళ పేరెంట్స్ ఏదైతే రూమ్ లో ఉంటున్నారో వాళ్ళ రూమ్ లో ఉందో లేదో చెక్ చేస్తాడు అనమాట. అక్కడ కూడా లేదనుకోండి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్
అలా ఒక్కొక్కల దగ్గర చెక్ చేస్తుంటాడు అనమాట. ఎక్కడైనా ఒక దగ్గర ఉందనుకోండి అది మనకి ఇచ్చేస్తాడు అనమాట. లేదనుకోండి అలా చెక్ చేసుకుంటూ ఎక్కడ లేదనుకోండి, ఒరే మొత్తం వెతికానురా ఎక్కడా లేదు, ఇంకా నువ్వు ఆ దేవుడినే అడుక్కో అని చెప్తాడనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఒక ఆబ్జెక్ట్‌కి ఎంతమంది ప్రోటోటైప్స్ ఉన్నా, అంటే ఎంతమంది పేరెంట్స్ ఉన్నా సరే చివరి ప్రోటోటైప్ మాత్రం మన యొక్క ఆబ్జెక్టే అవుతుందనమాట. అదే మీకు మొదట్లో చెప్పాను. సమస్త జీవరాశుల్ని సృష్టించినటువంటి ఆ యొక్క దేవుడిని మన యొక్క జావా స్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్ అంటామనమాట. సో మీరు ఏ ఆబ్జెక్ట్‌ని తీసుకున్నా సరే చివరి ప్రోటోటైప్ వచ్చేసి మన యొక్క ఆబ్జెక్ట్ అవుతుందనమాట. సో దీనినే మనం ఏమంటాం అనుకోనంటే ప్రోటోటైప్ చైన్ అంటామనమాట. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దగ్గర నుంచి ప్రాపర్టీని గాని మెథడ్‌ని గాని యాక్సెస్ చేసినప్పుడు ఫస్ట్ ఆ యొక్క ఆబ్జెక్ట్‌లో ఆ యొక్క ప్రాపర్టీస్, మెథడ్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తుందనమాట. లేదనుకోండి వాళ్ళ ప్రోటోటైప్‌లో చెక్ చేస్తుందనమాట. అక్కడ లేదనుకోండి వాళ్ళ ప్రోటోటైప్‌లో చెక్ చేస్తుంది. సో ఆ విధంగా మన యొక్క ప్రోటోటైప్ చైన్ మొత్తం చెక్ చేస్తుందనమాట. అంటే మన యొక్క చివరి ఆబ్జెక్ట్ వరకు చెక్ చేస్తుందనమాట. అయితే మీకు ఒక డౌట్ రావాలి, మరి ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైప్ ఏమవుతుంది అని చెప్పేసి. ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైప్ వచ్చేసి నల్ అవుతుందనమాట. అంటే మన యొక్క దేవుడి యొక్క ప్రోటోటైప్ వచ్చేసి నల్ అనమాట. ఓకే, అది కూడా మీకు కొంచెం పోతే చూపిస్తాను. సరే, అయితే ఇప్పుడు చూసుకుంటే మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైప్‌ని ఈ యొక్క ఆబ్జెక్ట్ కింద పెట్టడానికి సెట్ ప్రోటోటైప్ ఆఫ్ అనేటువంటి ఈ యొక్క మెథడ్‌ని వాడాం కదా. ఒకప్పుడు ఇటువంటి మెథడ్‌ని వాడేవాళ్ళం కాదనమాట. ఒకప్పుడు ఏం చేసేవారం అనుకోనంటే, ఇప్పుడు ఈ యొక్క డాగ్ యొక్క ప్రోటోటైప్ యానిమల్‌గా పెట్టాలి అంటే సింపుల్‌గా డాగ్ డాట్ ప్రోటో ఈ విధంగా పెట్టేసి మన యొక్క డాగ్‌కి ఏ ఆబ్జెక్ట్‌ని పేరెంట్‌గా చేయాలనుకుంటున్నాం, లేదా మన యొక్క డాగ్ ఆబ్జెక్ట్‌కి ఈ యొక్క యానిమల్‌ని ప్రోటోటైప్ కింద పెట్టడానికి ఈ విధంగా ప్రోటో అని వాడేవాళ్ళనమాట. ఓకే, సో ఎక్కడ కూడా చూసుకున్నా కూడా మీకు చూసారా కరెక్ట్ అవుట్‌పుటే వస్తుందనమాట. ఓకే, అలానే ఇక్కడ మీరు ఒకవేళ మన యొక్క డాగ్‌ని చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూడండి డాగ్ ఆబ్జెక్ట్‌ని చూసారా, దాని యొక్క ప్రోటోటైప్ చూడండి, మన యొక్క యానిమల్‌లో ఉన్నటువంటి ప్రాపర్టీస్, ఫంక్షనాలిటీస్ వచ్చాయన్నమాట. సో ఇంతకు ముందు ఈ విధంగా వాడేవారు. కాకపోతే ఇప్పుడు మనకు వాళ్ళు ఏం రికమెండ్ చేస్తున్నారు అనుకోనంటే ఇది వాడకుండా సో ఈ విధంగా ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ఈ యొక్క సెట్ ప్రోటోటైప్ అన్నటువంటి మెథడ్‌ని వాడమంటున్నారనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక ఆబ్జెక్ట్‌కి ఇంకొక ఆబ్జెక్ట్‌ని ప్రోటోటైప్ కింద పెడుతున్నాం కదా. అలానే మన దగ్గర ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైప్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మన దగ్గర ఇంకొక మెథడ్ ఉంది. అది ఏంటి అనుకోనంటే గెట్ ప్రోటోటైప్ ఆఫ్ అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డాగ్ అని పంపించాను కదా, ఈ యొక్క డాగ్ యొక్క ప్రోటోటైప్ ఏంటి అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. సరేనా? ఇప్పుడు ఒకసారి దానిని ప్రింట్ చేసి మీకు చూపిస్తున్నాను. console.log. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు చూసారా మన యొక్క డాగ్ యొక్క ప్రోటోటైప్ ఏంటి అనుకోనంటే మన యొక్క యానిమల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్, ఫంక్షనాలిటీస్, అంతే కదా. ఇది మన యొక్క యానిమల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, ఫంక్షనాలిటీసే కదా. అయితే ఈ మెథడ్ వాడకుండా ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అనుకోనంటే సింపుల్గా ఈ విధంగా రాసేవాళ్ళం అనమాట. సో మనకి డాగ్ యొక్క ప్రోటోటైప్ ఏంటి తెలుసుకోవాలి అంటే డాగ్ డాట్ ప్రోటో అని రాసామనుకోండి, చూసారా మళ్ళీ మనకి అదే వస్తుంది అనమాట. అంటే ఈ యొక్క డాగ్ యొక్క ప్రోటోటైప్ ఏంటి అనేది మనకి సింపుల్గా ఈ విధంగా తెలిసిపోతుంది అనమాట. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మనకి ఏం రికమెండ్ చేస్తున్నారు అనుకోనంటే ఈ విధంగా ప్రోటో అనేది వాడకండి అంటున్నారు అనమాట. సో దానికి బదులుగా సెట్ ప్రోటోటైప్ ఆఫ్ లేదా గెట్ ప్రోటోటైప్ ఆఫ్ అనేది వాడుకుంటాం అనమాట. ఓకే, సరే, ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, మన దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్‌కి వేరే ఆబ్జెక్ట్‌ని పేరెంట్‌గా చేసాం కదా. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నారు అని అనుకుందాం. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను యానిమల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను అనమాట. ఇది ఎంప్టీ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఒక్కసారి దీన్ని చెక్ చేసాం అనుకోండి, ఓకేనా, దీని యొక్క ప్రోటోటైప్ ఏమవుతుంది, మన యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది, అంతే కదా. మన యొక్క దేవుడైనటువంటి ఈ యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది. సరే ఇప్పుడు నాకేం కావాలి అనుకోనంటే నేను ఎప్పుడైతే ఈ విధంగా ఒక కొత్త ఎంప్టీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నానో అప్పుడే నాకు ఈ యొక్క ఆబ్జెక్ట్ పేరెంట్ కింద కాకుండా ఈ ఆబ్జెక్ట్ పేరెంట్ కింద రావాలి అని చెయ్యాలి అనుకుంటే మనం ఏం చేస్తాం అనుకోనంటే డైరెక్ట్గా మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామో అక్కడ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అన్నటువంటి మెథడ్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ఏ యొక్క ఆబ్జెక్ట్ నుండి
మనం ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామో అని స్పెసిఫై చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోండి, ఇందులో యానిమల్ అని పంపించాను కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే నాకు ఒక కొత్త ఎంటీ ఆబ్జెక్ట్ వస్తుంది. కాకపోతే దాని యొక్క ప్రోటోటైప్ అనేది ఈ యొక్క యానిమల్ ఆబ్జెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఎంటీ ఆబ్జెక్ట్ యొక్క పేరెంట్ వచ్చేసి యానిమల్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాం. చూడండి, నాకు ఒక ఎంటీ ఆబ్జెక్ట్ అయితే వచ్చింది. కాకపోతే దాని యొక్క ప్రోటోటైప్ చూసారా, నా యొక్క యానిమల్ అయ్యింది అనమాట. ఇంతకు ముందు వచ్చేసి మన దేవుడైనటువంటి ఆబ్జెక్ట్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఇది జరిగింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మనకి కావాల్సినటువంటి ప్రోటోటైప్ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, గ్రాండ్ పేరెంట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ నా దగ్గర ఉంది. ఆ తర్వాత నేను ఏం చేశాను, ఈ యొక్క ఆబ్జెక్ట్ని ఉపయోగించి ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అనమాట. పేరెంట్ అని చెప్పేసి ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ యొక్క పేరెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్లోకి ఫస్ట్ నేమ్ అన్నటువంటి ప్రాపర్టీని యాడ్ చేశాను. అందులో జాయిన్ అని పెట్టాను అనమాట. ఇప్పుడు ఏం చేశాను, ఈ యొక్క పేరెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ని ఉపయోగించి చైల్డ్ అనేటువంటి ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఈ యొక్క చైల్డ్ అన్నటువంటి ఆబ్జెక్ట్లోకి ఏజ్ అన్నటువంటి ప్రాపర్టీని సెట్ చేశాను. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ యొక్క చైల్డ్ ఆబ్జెక్ట్లో సర్నేమ్ అన్నటువంటి ప్రాపర్టీని యాక్సెస్ చేస్తున్నాను అనమాట. సో నిజానికి ఈ యొక్క చైల్డ్ అన్నటువంటి ఆబ్జెక్ట్లో సర్నేమ్ అన్నటువంటి ప్రాపర్టీ ఉందా, లేదనమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఈ యొక్క చైల్డ్ యొక్క పేరెంట్ ఎవరు, ఇతను. సో ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇందులో సర్నేమ్ అన్నటువంటి ప్రాపర్టీ ఉందా, లేదు. అప్పుడు ఈ యొక్క పేరెంట్ ఎవరు, ఈ యొక్క గ్రాండ్ పేరెంట్. సో ఎందులోకి వెళ్తుంది, ఇందులో సర్నేమ్ ఉందా అంటే ఇందులో సర్నేమ్ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి స్మిత్ అనేది ప్రింట్ అవుతుంది. అలానే ఇక్కడ చూడండి, చైల్డ్ డాట్ ఫస్ట్ నేమ్ యాక్సెస్ చేస్తున్నాను. ఈ యొక్క ఫస్ట్ నేమ్ అనేది చైల్డ్లో లేదు కానీ పేరెంట్లో ఉంది. సో కాబట్టి జాన్ అనేది ప్రింట్ అవుతుంది. అలానే చైల్డ్ డాట్ ఏజ్ అని యాక్సెస్ చేస్తున్నాను. ఈ యొక్క ఏజ్ అనేది నా యొక్క చైల్డ్ అనేటువంటి ఆబ్జెక్ట్లోనే ఉంది కాబట్టి ఇక్కడ నాకు 10 అనేది ప్రింట్ అయిపోతుంది. సో నా యొక్క అవుట్పుట్ వచ్చేసి స్మిత్ జాన్ 10 అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనం ఒక ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీని యాక్సెస్ చేసినప్పుడు ఆ యొక్క ఆబ్జెక్ట్లో ఆ యొక్క ప్రాపర్టీ ఉన్నట్లయితే అందులో ఉన్నటువంటి వాల్యూ అనేది ఇచ్చేస్తుంది. లేదు అంటే వాళ్ళ పేరెంట్లో ఆ యొక్క ప్రాపర్టీ ఉందో లేదో చెక్ చేస్తుంది అనమాట. అక్కడ లేకపోతే వాళ్ళ పేరెంట్, అక్కడ లేకపోతే వాళ్ళ పేరెంట్, అలా చివరి వరకు వెళ్తుంది. ఎక్కడ లేదు అనుకోని అంటే అన్డిఫైన్డ్ అనేది వస్తుంది అనమాట. దీనినే ప్రోటోటైపల్ ఇన్హెరిటెన్స్ అంటాం, లేదా ప్రోటోటైపల్ చైన్ అని అంటాం అనమాట. ఓకే, సరే, అయితే ఇక్కడ ఏం చేసాము, ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అనేటువంటి మెథడ్ని ఉపయోగించి మనం క్రియేట్ చేస్తున్నటువంటి కొత్త ఆబ్జెక్ట్కి ఈ యొక్క ఆబ్జెక్ట్ని పేరెంట్ కింద సెట్ చేసాం కదా. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, మనం క్రియేట్ చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్కి ఎటువంటి ప్రోటోటైప్ని కూడా పెట్టకుండా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అని చెప్పేసి నల్ అని పెట్టాను అనమాట. అంటే నా యొక్క ఆబ్జెక్ట్కి ఎటువంటి ప్రోటోటైప్ నేను సెట్ చేయట్లేదు అనమాట. ఇంతకుముందు మీరు చూసుకుంటే ప్రతి ఆబ్జెక్ట్కి కూడా మన యొక్క ఆబ్జెక్ట్ అనేది ప్రోటోటైప్ కింద ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, ఎంటీ ఆబ్జెక్ట్ అని రాశాను కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, నా యొక్క ఎంటీ ఆబ్జెక్ట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ చూడండి, నో ప్రాపర్టీస్, అంటే మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్కి అసలు పూర్తిగా ప్రోటోటైప్ చైన్ అనేది లేదనమాట. సో అది ఏ విధంగా చేస్తామనుకోనంటే ఈ విధంగా నల్లని పంపిస్తామనమాట. ఫైనల్గా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రోటోటైప్ చైన్ అనేది లేదా ఈ యొక్క ప్రోటోటైప్ ఇన్హెరిటెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకోసం అనుకోనంటే, మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఏదైనా ఒక ప్రాపర్టీని లేదా మెథడ్ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అరే ఏంట్రా, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఈ యొక్క మెథడ్ అనేది లేదు కదా, మరి ఎక్కడి నుండి వచ్చేసింది అని చెప్పేసి. నిజానికి అది ఎక్కడి నుండి వస్తుంది అనుకోనంటే, ఆ యొక్క ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి ఎంటైర్ ప్రోటోటైప్ చైన్లో ఎక్కడ నుండో ఒక దగ్గర నుండి రావచ్చు అనమాట. ఓకేనా, సరే, దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఫాస్ట్గా వినేయండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం స్ట్రింగ్స్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు సురేష్ అని రాశాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ప్రింట్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది, ఈ విధంగా నా యొక్క నేమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీనిని నేను అప్పర్ కేసులోకి మార్చాలనుకోండి, డాట్ అని పెడతాను. సో డాట్ అని పెట్టిన వెంటనే ఇక్కడ చూసారా, ఇవన్నీ మెథడ్స్, ప్రాపర్టీస్ ఇవన్నీ నాకు వచ్చాయి. ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అనుకొని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు అనమాట. ఎక్కడి నుండి వచ్చాయి అనుకోనంటే, ఇంతకుముందు మీకు ఏమని చెప్పాను, ప్రతి ప్రిమిటివ్ డేటా టైప్కి ఇప్పుడు ఇదేంటి, స్ట్రింగ్. సో స్ట్రింగ్ యొక్క బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఏంటి, స్ట్రింగ్ కదా. అంటే మనం స్ట్రింగ్స్ని ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు, లేదా ఈ విధంగా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇంతకుముందు మీకు చెప్పాను అనమాట. ఓకే, మనం నిజానికి ఈ విధంగా రాసినా సరే ఇంటర్నల్గా అది ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఓకే, సరే, ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాం. సరే, ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ అన్నటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ని ఉపయోగించి సురేష్ అన్నటువంటి స్ట్రింగ్ని క్రియేట్ చేశాను అనమాట. సరే, ఇప్పుడు చూడండి, నిజానికి దీనిని అప్పర్ కేసులోకి మార్చాలనుకోండి, చూసారా, డాట్ పెట్టి టు అప్పర్ కేస్ అన్నటువంటి మెథడ్ నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఎందుకోసం అనుకోనంటే, ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫస్ట్ నేమ్ని కూడా నేను ప్రింట్ చేస్తున్నాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది.
ఓకే, ఇక్కడ చూడండి దీనిని ప్రింట్ చేశాను కదా, ఇందులో దీనిని ఎక్స్పాండ్ చేసిన తర్వాత చూడండి నాకు ప్రోటోటైప్ ఉందన్నమాట. దానిని ఎక్స్పాండ్ చేస్తున్నాను చూడండి, అందులో మనకి ఈ యొక్క మెథడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మెథడ్ వచ్చేసి టు అప్పర్ కేస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద డాట్ పెట్టేసి అందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని లేదా ఫంక్షనాలిటీస్ని యాక్సెస్ చేస్తున్నారు అనుకోనంటే ఆ యొక్క ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎంటైర్ ప్రోటోటైప్ చైన్లో ఎక్కడో ఒక దగ్గర ఆ యొక్క ప్రాపర్టీ కానీ మెథడ్ కానీ ఉంటుందన్నమాట. అదొక్కటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మన యొక్క ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనం చూసామన్నమాట. ఆబ్జెక్ట్ లిటరల్స్ చూసాము, ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ చూసాము, క్రియేట్ మెథడ్ చూసాము, అసైన్ మెథడ్ చూసాము, అలానే క్లాసెస్ కూడా చూసామన్నమాట. సరే, ఇప్పుడు మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క కీ అనేది స్ట్రింగ్ అయినా అవ్వచ్చు లేదా సింబల్ అయినా అయ్యి ఉండొచ్చు అని ఇంతకుముందు చెప్పాను కదా. కాకపోతే స్ట్రింగ్సే మనం ఎక్కువగా ఉపయోగిస్తాం 99.99%. ఆ రిమైనింగ్ 0.01% ఉపయోగించేటువంటి ఈ యొక్క సింబల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.